అందరికీ నమస్తే అండి. సో నిన్న మనం ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చేసినప్పుడు ఒక టాపిక్ వచ్చిందనమాట. సో ప్రైవేట్ స్కూల్లో ఫీజుల గురించి ఈనాడులో ఒక ఆర్టికల్ రాశారు. అదేంటంటే జనరలైజ్ చేసి ఉంది. మిడిల్ క్లాస్ పేరెంట్స్ మీద భారం అవుతుంది, పిల్లల ఫీజులు ఇలా ఉన్నాయని. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే అసలు స్కూల్ వైజ్ వీళ్ళు ఎందుకు ఫీజులు ఎంత అనేది రాయరు, ఏ స్కూల్లో ఎంత ఫీజు అనేది ఎందుకు రాయరు, అసలు ఆ స్కూల్కి అంతా ఫీజు కట్టాలా వద్దా, దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చెప్పాలనిపించింది. మీకు కంటెంట్ నచ్చితే అందరికీ షేర్ చేయండి, మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మబ్బులు ఇడిపోయే అంశాలు కొన్ని చెప్తా. అసలు మన దేశంలో అతిపెద్ద వ్యాపారం విద్య, వైద్యం, ఈ రెండే తెలుసా. ఒకరికి ఒక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఉంది అంటే, అదే మందులు మ్యానుఫ్యాక్చరింగ్, ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవి ఉన్నాయి అంటే వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు. ఎవరికైనా ఒక విద్యా సంస్థ, కార్పొరేట్ విద్యా సంస్థ ఉంది అంటే వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు. ఈ రెండే అతిపెద్ద. ఎందుకంటే ఈ రెండు ప్రతి ఒక్కడికి అత్యవసరాలు. ప్రతి ఒక్క కుటుంబానికి, దారిద్ర్యరేఖ దిగువన ఉన్న కుటుంబం మొదలుకొని మంచి సంపాదన, ప్రభుత్వ ఉద్యోగం లేదా ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడ ఏ మారుమూల ప్రాంతం ఎవరికైనా విద్య, వైద్యం ఈ రెండు అత్యవసరం. పుట్టిన ప్రతి ఒక్కడు చదువుకోవాల్సిందే. అండ్ పుట్టిన ప్రతి ఒక్కడికి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ రెండు వ్యాపారం, అత్యవసర వ్యాపారం. సో దీన్ని ఎలా మార్చుకుంటున్నారంటే, సరే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫీజులు ఎలా ఉంటాయి అందరికీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. స్కూల్స్లో, మన గవర్నమెంట్ స్కూల్స్లో ప్రభుత్వమే ఎదురు డబ్బులు ఇస్తుంది కదా, తల్లికి వందనం ఇచ్చి చదువుకోండి అని చెప్తుంది. పుస్తకాలు ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, షూస్ ఫ్రీ, బెల్ట్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. అండ్ మధ్యాహ్నం తినడానికి భోజనం కూడా పెడతారు. సో మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు మధ్యాహ్నం భోజనం లేదు, కానీ బియ్యం ఇచ్చేవాళ్ళు. స్కూల్కి వెళ్తే బియ్యం ఇచ్చేవాళ్ళు, అంతమించి భోజనం అయితే లేదు. అండ్ బుక్స్ ఏమో ₹2 ఇస్తే బుక్స్ ఇచ్చేవాళ్ళు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ బయట కొనుక్కునే వాళ్ళం. టెక్స్ట్ బుక్స్ అయితే ₹2 ఇచ్చేవాళ్ళు, నాకు బాగా గుర్తు. అండ్ ఇంకా మిడ్ డే మీల్ అవేమీ లేవు అప్పుడు మేము చదువుకున్నప్పుడు. సో ఇప్పుడు అవన్నీ పిల్లలకు వస్తున్నాయి. యూనిఫామ్ కూడా మేము బయట కొనుక్కోవాలి, ఇప్పుడు యూనిఫామ్ ప్రభుత్వం ఇస్తుంది. సో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి ఫీజులు విషయం ఒకసారి చెప్పుకుంటే, శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం ఈ స్కూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక కార్పొరేట్ టైప్ స్కూల్స్. సో నాకు తెలిసినంత వరకు యావరేజ్గా 8th, 9th, 10th ఈ రేంజ్లో అయితే ఫీజులు ఈ 3 స్కూల్స్లో పర్ ఇయర్ 80,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. 80,000 నుంచి ₹1,00,000 ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఆ ఊర్లో ఎంతైనా ట్రాన్స్పోర్టేషన్ ఆ ఊర్లోనే కాబట్టి, ఒక టైర్ 2 సిటీ అయినా, టైర్ 1 సిటీ అయినా ట్రాన్స్పోర్టేషన్ అరౌండ్ ఒక 12,000 ఉండొచ్చు. అన్నీ కలిపి ఒక 80,000 నుంచి ₹1,00,000. అదే రెసిడెన్షియల్ అయితే ఇంకొక 50,000, 60,000 ఎక్కువ ఉంటుంది. నేను అనుకోవడం ఒక 60,000 ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఒక గ్రేడ్ ఆఫ్ స్కూల్స్. దీనికంటే దిగువ స్థాయిలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్కి వచ్చేసరికి ఇప్పుడు విజ్ఞాన్ కావచ్చు, అలాగే అంటే కొన్ని స్కూల్స్, ఇప్పుడు ఒంగోలు వచ్చేసరికి ప్రతిభ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అలాగే క్విజ్ ఉంటుంది స్కూలు, ఇలా కొన్ని స్కూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కో ఏరియాలో ఒక్కో స్కూల్ ఫేమస్ అవుద్ది, లోకల్ స్కూల్స్ అవి బాగా ఫేమస్ ఉంటాయి. సో వీళ్ళకి కార్పొరేట్ విద్య అనలేం, కానీ అదే స్ట్రక్చర్ ఉంటుంది. సో వీళ్ళ ఫీ స్ట్రక్చర్ కాస్త కార్పొరేట్ వాళ్ళకంటే ఒక 30% తక్కువ ఉంటుంది. అరౌండ్ ఒక 40K to 60K, అంటే 40,000 నుంచి 60,000 ఉంటుంది కదా. ఇక దీనికంటే ఎక్కువ మీకు ఆశ్చర్యం, విజయవాడలో బ్లూమ్ గ్లేడ్ అని ఒక స్కూల్ ఉంది. బ్లూమ్ గ్లేడ్, ఆ స్కూల్ గురించి విన్నారో లేదో. సంవత్సరం ఆ స్కూల్లో ఫీజు 6,50,000, 6.5 లక్షల ఫీజు 6th క్లాస్ జాయిన్ చేయాలి అంటే. అదే +1 అయితే సుమారుగా 7 లక్షలు, 8 లక్షలు అవుతుంది. ఈవెన్ ఎల్కేజీ లేదా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ తీసుకోవాలన్నా సరే మినిమం 5 లక్షల ఫీజు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇదే హైయెస్ట్. ఆ తర్వాత ఈ బ్లూమ్ గ్లేడ్ ఎవరితో తెలియదు. ఆ తర్వాత భాష్యం వాళ్ళదే బ్లూమ్స్ అని ఉంది. అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అండ్ వివాద స్కూల్ అని, ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్ ఇవి ఉన్నాయి కదా. వీటిల్లో కూడా లక్షల్లోనే ఉంటుంది ఫీజు. అరౌండ్ ఒక 2 to 250 వరకు ఉంటుంది, 2 నుంచి 2.5 వరకు ఉంటుంది ఫీజులు. సో ఇవి ఇంటర్నేషనల్ పేరు పెట్టేసి, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పేరు పెట్టేసి, కొత్త పేర్లు పెట్టేసి అక్కడ
స్పెయిన్ బోధిస్తామని, లేదా మా దగ్గర ఇంగ్లీషు బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంటుంది, సో అదైతే ఇంటర్నేషనల్ ఎక్కడైనా ఉపయోగపడుతుంది, అండ్ మా దగ్గర ఫ్రెంచ్ చెప్తారు, స్పెయిన్ లాంగ్వేజ్ చెప్తారు. సో ఇదంతా చెప్తూ దానికి అదనపు అట్రాక్షన్స్ జోడిస్తూ ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నారు. అలాగే ఇక కాలేజీలు అనేసరికి కూడా ఆల్మోస్ట్ అంతే, మినిమం 1,00,000 ఉంటుంది. అంటే మనం ఫీ స్ట్రక్చరు 6th నుంచి 7th ఒక పిల్లవాడు చదువుకోవాలంటే నార్మల్గా 40,000 నుంచి 50,000 ఖర్చు పెట్టాల్సిందే. నెక్స్ట్ రేంజ్ అయితే 80,000 నుంచి ₹1,00,000. ఆ నెక్స్ట్ రేంజ్ అయితే 2 లక్షల నుంచి 2.5 లక్షలు. అంతకన్నా హై ఎండ్ అయితే 6.5 లక్షలు. బ్లూమ్ బ్లేడ్ చెప్పాం కదా. ఇక హైదరాబాద్ అంటారా, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు అండ్ అవి ఇవి ఉన్నాయి, అవంటారా ఇంకా తిరుగులేదు. అవి మోర్ దెన్ 15 lakhs ఉంటాయి పర్ యానం. అంటే సంవత్సరానికి నేను చెప్తున్నా, మోర్ దెన్ 15 lakhs ఉంటాయి. ఇలా ఈ హ్యాపీ వ్యాలీ అని ఉంది కదా, హ్యాపీ వ్యాలీ కూడా సుమారుగా 2,20,000 2 లక్షలు ఉందన్నమాట. సో అలా ఒక్కో చోట ఒక్కో ఫీజు ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్కూల్లో యావరేజ్గా ఒక 1000 మంది చదువుకున్నారు అనుకుందాం. ఆ 1000 మంది నుంచి వాళ్ళు ఫీజుల రూపంలో ఎంత వసూలు చేస్తున్నారు సంవత్సరానికి? ఎన్ని కోట్లు వసూలు అవుతుంది? వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఆ స్కూల్ నిజానికి కార్పొరేట్ స్కూల్స్ ఫీజు వసూల్లో వాళ్ళు టీచర్స్కి శాలరీస్ రూపంలో ఎంత ఖర్చు పెట్టాలి, ఆ స్కూల్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి, అర్థమైందా? అండ్ ఆ స్కూల్లో మేనేజ్మెంట్, ఈ టీచర్స్కి సంబంధించిన నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టాలి, అండ్ సిఎస్ఆర్ కింద ఎంత ఇవ్వాలి, వాళ్ళు ప్రాఫిట్ ఎంతవరకు ప్రాఫిట్ సాధించాలి, ఇదంతా కూడా విద్యా హక్కు చట్టంలో చాలా క్లియర్గా ఉంది. ఒక స్కూలు, ఒక కార్పొరేట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ వాళ్ళకు వచ్చే దానిలో 60% టీచర్స్ కోసం ఖర్చు పెట్టాలి, టీచర్స్కి శాలరీస్గా మోర్ దెన్ 60%. కానీ ఎక్కడ అలా పెట్టట్లా. 50%, 40 to 50% ఖర్చు పెడుతున్నారు అన్నీ కలిపి. ఇక స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి దానికి దేనికి తక్కువే పెడతారు. అరౌండ్ 25% అయితే ప్రాఫిట్ ఉంటుంది, 25 to 30% ప్రాఫిట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ ప్రాఫిట్ అంతా దీనిలో లెక్కల్లో చూపించేది కొంత ఉంటుంది, లెక్కల్లో చూపించేది కొంత ఉంటుంది. సో ఇలా వాళ్ళు ఆస్తులు పోగేసుకొని, అంటే వన్స్ ఆ కంపెనీ పేరు మీద ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి, ఇప్పుడు నారాయణ స్కూల్ ఉంది, అదే నారాయణ స్కూలు, నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆ పేరు మీద ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, అవును మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కొంటున్నామని చెప్పి ఎక్కడికక్కడ స్థలాలు కొంటారు, బిల్డింగ్లు కొంటారు. సో అవి వాళ్ళు ఆస్తులు పోగేసుకుంటారు, అదేమో దీనిలోనే చూపిస్తారు అన్నమాట, ఈ లెక్కల్లోనే. దాని నుంచి ట్యాక్స్ తప్పించుకోవచ్చు, అప్పుడు ప్రాఫిట్ తగ్గుద్ది కదా. ఆస్తులు ఎవరివి? ఇళ్ళవే. మామూలుగా ప్రాఫిట్లోంచి ఆస్తులు కొంటే పర్సనల్ ఆస్తులు అవుతాయి, కానీ వీళ్ళు ట్రస్ట్ పేరు మీద, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరు మీద ఆస్తులు కొంటారు. ఆ ఆస్తులు కూడా వీళ్ళయే. అది ఎవరివి? ఆ విద్యా సంస్థలు ఎవరివి? వీళ్ళు ఉంటారు, లేదా వీళ్ళ పిల్లలు ఉంటారు, లేదా వీళ్ళ తర్వాత తరం ఉంటారు కదా. సో ఆస్తులు వీళ్ళయే అవుతాయి కదా. సో అలా ఆస్తులు పోగేసుకుంటున్నారు. అండ్ అఫీషియల్గా చూపించేది కొంత ఉంటుంది, అన్అఫీషియల్గా లాక్కునేది కొంత ఉంటుంది. సో అందుకే మన రాష్ట్రంలో, ఓన్లీ మన రాష్ట్రంలోనే ఈ పిల్లల ద్వారా ప్రతి సంవత్సరం సుమారుగా 40,000 కోట్లు ఈ కార్పొరేట్ విద్య బిజినెస్ జరుగుతోంది. ఈ 40,000 కోట్లలో అరౌండ్ ఒక 12,000 కోట్ల వరకు వాళ్ళకి ఆ మేనేజ్మెంట్లకు ప్రాఫిట్ రూపంలో మిగులుతుంది. సో ఇంక చూసుకో, ప్రతి సంవత్సరం జరిగే ట్రాన్సాక్షన్స్ ఇవి. చిన్న పెద్ద కార్పొరేట్ హై ఎండ్ అన్ని స్కూల్స్ కలిపి చెప్తున్నాను నేను, అందరిది కలిపి చెప్తున్నాను. సో ఇంత పెద్ద బిజినెస్ ఇది. అంతిమంగా దీనిలో బలయ్యేవాడు ఎవడు? సామాన్యుడే, సామాన్య తల్లిదండ్రులు, మీరు, మేము, మనమే. పోనీ దానికి తగ్గట్టు మనకి స్కిల్ డెవలప్మెంట్ ఉందా పిల్లల్లో? ఉండట్లేదు. మళ్ళీ అదే ఐఐటి కోసం పోకలాడడం, అదే ఎంసెట్ కోసం పోకలాడడం, అదే ఎంసెట్ అయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళడం, ఇంజనీరింగ్లో నైపుణ్యం లేదని జాబులు రాకపోవడం, ఇవే కదా జరుగుతున్నాయి. మన గడిచిన 20 సంవత్సరాలుగా ఏమైనా ఎడ్యుకేషనల్ విధానంలో మార్పులు వచ్చాయా? రివ్యూలు జరుగుతాయి, గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు, పేపర్లో రాస్తుంటారు, కానీ రిజల్ట్ మాత్రం ఉండదు. సో ఇంతంత ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు, ఇంతగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు
పిల్లల్లో ఎందుకు క్వాలిటీ రావట్లేదు, ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు? పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోదు, ప్రపంచంతో పోటీ పడేలా ఆ ఏజ్కి తగ్గ నాలెడ్జ్ ఉందా లేదా, ఆ ఏజ్కి తగ్గ కామన్ సెన్స్ ఉందా లేదా? మార్కులు ఇంపార్టెంట్ కాదు, ఇంగ్లీష్లో మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు. సో ఈ రెండు ఎప్పటికైనా పరిస్థితిని బట్టి వస్తాయి. కానీ నాలెడ్జ్ ఉందా లేదా, కమ్యూనికేషన్ ఉందా లేదా, కామన్ సెన్స్ ఉందా లేదా, ఒక స్టేజ్ మీదకి ఎక్కించేస్తే కంట్రోల్ చేయగలరా లేదా, ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. అసలు ఎటువంటి అలవాటు లేకుండా ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళమని చెప్పండి, స్కూల్ మొత్తం కంట్రోల్ చేయగలరా లేదా మాట్లాడి, వాళ్ళ మాట తీరు ద్వారా. సడన్గా ఏదో ఒక టాస్క్ ఇచ్చి మాట్లాడమని చెప్పాలి. సో అది పిల్లలకు నేర్పించాలి, అది వాళ్ళకి ఫ్యూచర్ టాస్క్స్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ మన రాష్ట్రంలో. సో అందుకే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, కానీ పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ ఉండట్లేదు. అందుకే ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రారంభం కాబట్టి కొంచెం తల్లిదండ్రులు దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి.